ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 68వ కీర్తన 20వ వచనం. చివరి మాట, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. భక్తుడైన దావీదు తన అనుభవములో చెప్పిన గొప్ప మాట ఇది. మరణము తప్పించుట దేవుని వశమే అని ఆయన అంటూ ఉన్నాడు. చిన్న వయసులోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదును ఎరుగునట్లుగా ఒక మహాఘనకార్యమును చేశాడు. బలిష్ఠుడైనటువంటి గొల్యాతుని అతడు పడగొట్టడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు సౌలు మీద దృష్టి కలిగి ఉన్నాడని వారు తెలుసుకున్నారు. అతన్ని ప్రేమించేవారు ఒక ప్రక్కుండగా అతన్ని ద్వేషించేవారు అధికులైనారు. అందులో స్వయాన తనకు పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామయ్యైన సౌలు, ఇశ్రాయేలులకు రాజుగా ఉన్న సౌలు అతన్ని అధికంగా ద్వేషించాడు కనుక అతన్ని చంపాలని ఎన్నోసార్లు అతడు ఆలోచించినాడు. దావీదు రాజు యొద్దనే భోజనము చేసేవాడు. రాజు యొక్క బల్లకు సమీపముగానే అతడు ఉండేవాడు కనుక సౌలుని దురాత్మ ప్రేరేపించినప్పుడు తన దగ్గరున్నటువంటి ఈటెతో దావీదును పొడిచి చంపాలని ఎన్నోసార్లు అతడు ప్రయత్నం చేసినాడు. ఒక్క దెబ్బతో అతని ప్రాణమును తీయాలని ఆ బల్లెమును వేగంగా వీచినప్పుడు దేవుడు సౌలు చేతిలో నుండి దావీదును కాపాడినాడు. అందుకనే అది బాగా తెలుసు కనుక అపాయకరమైనటువంటి ఎన్నో యుద్ధాల నుండి కూడా దేవుడు తనను కాపాడినాడన్నది అతడు ఎరిగినాడు గనుక మరణము తప్పించుట దేవుని వశమే కానీ అది మనుషుల వశము కాదు అని అతడు దృఢముగా నమ్మిన వాడై మనకు కూడా ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. నిన్ను పరిశీలించిన వైద్యులు ఇక లాభం లేదు, మరణమే నీకు, వైద్య శాస్త్రములో నీవు బ్రతికే అవకాశం లేదని చెబుతున్నారా? భయపడకు దేవుని బిడ్డ, ఇదిగో మరణము తప్పించుట దేవుని వశం. పాడైన నీ అవయవములను బాగు చేయగలిగిన వాడు నీ ఆశను, నీ నిరాశను ఆశగా మార్చి నిన్ను గొప్ప వ్యక్తిగాను దీర్ఘాయువు కలిగిన మనిషిగాను మార్చడానికి ఆయన సమర్థుడు. శత్రువులు పొంచి నీ ప్రాణమును తీస్తారన్నటువంటి భయము నీకున్నదా? భయపడకు, మరణము తప్పించుట దేవుని వశము. నీ శత్రువుల చేతిలో నుండి నీ ప్రాణమును కాపాడగలిగిన గొప్ప దేవుడు ఆయన. విషాన్ని ప్రయోగించి నీ ప్రాణాన్ని తీయాలని అనుకుంటున్నారా? ఆ విషమును విరుగుడు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు మరణకరమైనది ఏది తాగినా అది నీకు అపాయము కలిగించదని వాగ్దానము చేసిన దేవుడు అపాయాలన్నిటిలో నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, శత్రువుల చేతిలో నుండి, వ్యాధిలో నుండి, మరణ పడకల నుండి నిన్ను కాపాడగలిగిన దేవుడు ఆయన. మరణము తప్పించుట ఆయన వశమై ఉన్నది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. త్రుట్టిలో మనుషుల యొక్క పరిస్థితిని మార్చి జీవము లేనటువంటి వారికి జీవమునివ్వగలిగిన వాడు, ఎండిన ఎముకలకు జీవమిచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. ప్రభుకి నువ్వు సమర్పించుకుంటావా? నీ మరణ భయమును తొలగించి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, మరణ భయమును బిడ్డలకు ఆరదోడి జీవమునిచ్చి ఆశీర్వదించువని
యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.